దశాబ్దాలు మారుతున్నా ఒక పేరుకు మాత్రం ఎప్పుడు హై ప్రయారిటీ ఉంటుంది. కులమతాతలకి అతీతంగా చాలా తక్కువ మందికి వచ్చే ఒక గొప్ప అరుదైన గౌరవం అది. అదే బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన రంగ. పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆయన అంటే విపరీతమైన అభిమానం. దేవుడిలా కొలిచారు. ఆయన కోసం దేనికన్నా సిద్ధపడ్డారు. కాపు సామాజిక వర్గం అయితే రంగాన్ని చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా చూసుకుంటారు. ఆయన ఒక కాపుకు ఆ సామాజిక వర్గానికే మనం ప్రత్యేకంగా దాంతో ముడిపడి ఉన్నదని చెప్పలేము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణత్యాగాలు సైతం సిగ్గుపడ్డాడు. కాబట్టి ఒక గొప్ప వీరుడి కింద వంగవీటి మోహన్ రంగా గారిని కొలుస్తారు. మరి అలాంటి వంగవీటి మోహన్ రంగా మరి రాజకీయ పరంగా అవనియండి, వాడు వారసత్వ పరంగా అవనియండి, అంత సక్సెస్గా ఆయనకు వచ్చినంత గొప్ప పేరు కానీ ఆ లెగసీ కానీ ఉందా అంటే లేదని చెప్పక తప్పదు. ఆయనకైతే గౌరవం ఉంది. ఆ కుటుంబానం అంటే చాలా గౌరవం అందరికీ. కానీ రాజకీయ పరంగా రంగా గారంత గొప్ప స్థాయికి, అంత గొప్ప నాయకుడిగా వాళ్ళు వెళ్ళలేకపోయారు. సరే, రాధా గారు ఆయన మంచితనం అవనియండి, సౌమ్యుడు, వివాదాలకు అస్సలు వెళ్ళడు, ఏదో ఆశించడు, దేనికి ఆయన ప్రాధేయపడడు, ఇలాంటి క్యారెక్టర్ రాధా గారిది. అయితే ఇప్పుడు మరొక ఆశాకిరణం ఈరోజు మళ్ళీ వంగవీటి పేరుని నిలబడడానికి, లేకపోతే వంగవీటి ఆ లెగసీని తీసుకువెళ్ళడానికి ఉదయించింది. ఆవిడే వంగవీటి గారి గారాల పట్టి ఆశాకిరణ్. ఆశాకిరణ్ మొన్న కాపు సామాజిక వర్గాలు వనభోజనాలకు సంబంధించి ఆవిడ రావడం 99 టీవీలో కూడా ఎక్స్క్లూజివ్గా మనతో మాత్రమే ఆవిడ లైవ్లోకి వచ్చి మాట్లాడింది. మిగతా వాళ్ళందరూ అక్కడ ఏమైనా బయట లేవు తీసుకుంటారంటే మొదటిసారి ఆవిడతో మనం మాట్లాడడం జరిగింది. నేనే మాట్లాడాను. చాలా అద్భుతంగా, చాలా క్లారిటీతో, క్లియర్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆవిడ వెళ్తాదండంలో ఎటువంటి అనుమానం లేదు అన్నట్లుగా ఆవిడ మాట్లాడింది. సరే, కాలక్రమేణా ఏం జరుగుతుందో రాజకీయాలు అయితే చెప్పలేము. కానీ ఇప్పుడు మరొక అడుగు వేస్తున్నారు. ఒకసారి నడుము బిగించారు అంటే వెనక్కి తిరిగే ఫ్యామిలీ కాదు అది, వెనక్కి తిరిగే రక్తం కాదు అది, వంగవీటి రక్తం. ఆ పౌరుషం, ఆ కసి, ఆ దూకుడు, ఆ స్పీడు అన్నీ ఉంటాయి. అందులోని మహిళ మరింత రుద్రమదేవిలాగా అడుగు పెడుతున్నదని చెప్పి ఆల్రెడీ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. డిసెంబర్ 26న విశాఖలో రంగానాడు పేరుతో భారీ బహిరంగ సభ అండి. ఇప్పటివరకు మహానాడు విన్నాం, లేకపోతే ఇంకొక నాడు విన్నాం, తెలుగునాడు, ఇంకొక నాడు అని, కాపునాడు. ఇప్పుడు రంగానాడు వచ్చింది. ఈ రంగానాడు భవిష్యత్తు ఏంటి, ఎలా ఉండబోతుంది, అసలు ఆవిడ ఏం మాట్లాడుతున్నారు, ఆవిడ ఆలోచన ఏంటి, రాధా పరిస్థితి ఏంటి? మరి ఏదైనా పార్టీలోకి వెళ్ళడానికి ఆల్రెడీ రూట్ క్లియర్ చేసుకున్నారా, లేకపోతే వీళ్ళే కొత్త పార్టీ స్థాపిస్తారా? స్థాపిస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? కాపు పెద్దలందరూ గంపగుత్తుగా అటువైపే వెళ్తారా? ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకి కూడా టాక్ ఆఫ్ ది ఏపీ కింద మారుతున్న పరిస్థితి. ఏంటి రంగా గారు వారసురాలు వచ్చారట కదా, ఏం జరగబోతుంది? ఎందుకంటే వాళ్ళకున్న ప్రయారిటీ అలాంటిది. ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఒక ప్రపంచంలాగా ఉంటుంది. అదే ప్రపంచంలో ఒక మహిళ ముందుకు దూకుతున్నారంటే మరింత ఇంట్రెస్టింగ్గా పాలిటిక్స్ ఉంటాయి. ఆ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆశాకిరణ్ ఈవిడ మొదలుపెట్టింది. రాధారంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ. రంగనాడు పోస్టర్ను ఆవిష్కరించిన రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్. పాల్గొన్న వంగవీటి సంతన్ కుమార్, గాది బాలాజీ, కాపు నేతలందరూ, కొంతమంది కాపు నేతలందరూ కూడా ఆ పోస్టర్లో పాల్గొన్నారు. ఇక విశాఖ సభకు వంగవీటి రాధా హాజరుపై ఉత్కంఠ. అన్నా చెల్లెల మధ్య రాజీ కుదిరిందా అంటూ వార్తలు. వీరిద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్కు చెక్కు పడిందంటూ మరొక వర్గం. వైజాగ్ సభకు వంగవీటి రాధా హాజరవుతున్నట్లు సమాచారం. వంగవీటి రాధా, ఆశ ఇద్దరు ఒక స్టేజ్ మీద ఉంటే ఆ సౌండే వేరు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు పిలిస్తేనే భారీగా తరలి వస్తారు, కథం తొక్కుతారు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత కదా ఇది. మళ్ళీ వంగవీటిదన్నది ఒక పీక్స్లోకి వెళ్తున్న పేరు. గత కొన్ని రోజులుగా ఈవిడ వచ్చిన దగ్గర నుంచి కూడా సంథింగ్ ఏదో జరుగుతుంది, రాజకీయాలు మారబోతున్నాయి, ఏదో మా కళ నెరవేరుతుంది, ఈ రకమైన ఆశలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఈవిడ దూసుకు వెళ్ళడం, స్పీడ్ పెంచడం, ఇవన్నీ కూడా ప్లస్ కాపోతున్నాయని ఆ సామాజిక వర్గానికి ఈవిడ కలుపుకొని వెళ్దాం అందరినీ. ఆవిడ ఏదో విభజించి పారేద్దామన్న మాట్లాడలేదు మన లైవ్లో కూడా. కలుపుకొని వెళ్దాం, నాకు ఎప్పటి నుంచో ఉంది,
నాన్నగారి ఆశయాలు నెరవేర్చాలని, ఆశయ సాధన కోసం నేను సైతం అంటూ ఆవిడ దూకింది. ఇంకా రంగా గారి ఆశయాలకు ముందుకు తీసుకువెళ్ళే వారంతా ఆయన వారసులే. మా అన్న వంగవీటి రాధాకృష్ణతో ఎటువంటి విభేదాలు లేవు. అనవసరంగా గాసిప్స్ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి. విశాఖలో జరిగే సభకు వంగవీటి రాధాకు ఆహ్వానం. అన్ని పార్టీల్లో ఉన్న అభిమానులు సభకు రావాలి. చేయి చేయి కలుపు, చేజారద గెలుపు అని నాన్న రంగా చెప్పేవారు. చూడండి ఎంత అద్భుతమైన స్లోగన్ ఇది. చేయి చేయి గెలుపు, చేజారద గెలుపు, కలిపితే చేయి జారదని. అంటే ఒకరికొకరు కలిసి వెళ్ళాలి కదా, ఏదో ఒక కాస్టనో ఇంకోటనో కాదు. చేయి చేయి అందరూ కలపాలి. ఆ కలిపితే గెలుపు మన ముంగిట్లో ఉంటుంది అని ఆనాడే రంగా గారు ఇచ్చిన స్లోగన్ అది. ఇక ఇప్పుడు ఇదే స్లోగన్ రాధారంగా మిత్ర మండలిని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసింది. రాజకీయ నిర్ణయం తీసుకోలేదని ఆశ అంటున్నా సరే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని చెప్పలేరండి. గ్రౌండ్ ముందు ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. పొలిటికల్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నంటే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడే మనం జాగ్రత్తగా ఆశా కిరణ్ గారి ఆలోచనల్ని గమనించాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ఆవిడ ఏ పార్టీలోకి వస్తారంటే ఆ పార్టీ ఆహ్వానిస్తుంది. రంగా గారు అమ్మాయిని వద్దనుకున్నది ఏ పార్టీ ఉండదు. ప్లీజ్ వెల్కమ్ అంటారు, మీకు టికెట్ ఇస్తానంటున్నారు. కానీ ఆవిడ ఆ రకంగా అడుగులు వేయట్లేదు. నెమ్మదిగా వనభోజనాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు విశాఖ సాగర తీరంలో ఒక గర్జన, వంగవీటి గర్జన మోత మోగించిపోతున్నారు. సో ఒక ఊపుని తీసుకొస్తున్నారు. ఆ ఊపుతోటి ఆవిడ నెక్స్ట్ చెప్పి అయిపోతున్నారు. అందుకని ముందుగా ఆవిడ చెప్పలేని పరిస్థితి. ఇక రాజకీయ నిర్ణయం తీసుకోలేదని వంగవీటి ఆశా కిరణం. రాధారంగా మిత్ర మండలి తరపున పనిచేయడానికే వచ్చాను. ఏ పార్టీ ఇప్పుడు నాకు సంబంధం లేదు. చారిటబుల్ కింద రాధారంగా మిత్రం పనిచేస్తుంది. నా రాజకీయ నిర్ణయం ఏమైనా ఉంటే తర్వాత చెబుతానని అంటున్నారు. రాజకీయ నిర్ణయం ఏమైనా ఉంటే తర్వాత చెబుతాను అంటే ముందు గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలి. ముందు నేను చెప్పినట్లుగా ప్రస్తుతం ప్రజలకు నా వంతుగా సేవ చేస్తా. రాధారంగా మిత్ర మండలి కార్యక్రమం విస్తృతం చేస్తాం. నాన్న ఆశయాల సాధన కోసం నేను పనిచేస్తా. ప్రస్తుతం ఎటువంటి ప్రకటనలు చేయలేను. నేను ఏ పార్టీలో చేరతానో ప్రస్తుతానికి ఏమో ఆలోచించుకోలేదు. ఇక రాధారంగా మిత్ర మండలి పెద్దల ఆదేశాలు సూచనల ప్రకారం నా రాజకీయ నిర్ణయం ఉంటుంది. రాధారంగా మిత్ర మండలి ఏది చెప్తే అది చేస్తానంటున్నారు. రాధారంగా మిత్ర మండలికి సంబంధించి కాపు సామాజిక వర్గ రంగా గారి విగ్రహాలు వందల విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ సొంత డబ్బులతోటి నిజంగా చాలా గొప్ప విషయం. ఎవరు అలా చేయలేరు ఈ రోజుల్లో. ఎప్పుడో చనిపోయిన కోసం ఇప్పటికీ కూడా వాళ్ళ సొంత డబ్బులతో విగ్రహాలు పెడుతున్నారంటే వాళ్ళకి ఎంత భక్తి ఉండాలి. భగవంతుడి కంటే ఎక్కువ కొలుస్తున్నాడేమో రంగా గారిని. లేకపోతే అది రాదు, ఆ కసి రాదు. ఇక 2019లో రాధారంగా మిత్ర మండలి ఏర్పాటు చేసాం. 2019లో చేశారండి, 25 వరకు కొనసాగుతుంది. అసలు అది ఏం మాట్లాడారు ఒకసారి విందాం, ప్లే చేయండి అమ్మా. దానికి సంబంధించి డిసెంబర్ 26 వైజాగ్ ఆర్కే బీచ్లో మేము రంగనాడ్ అనే ప్రోగ్రామ్ని చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం అనేది ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు. రంగా గారి అభిమానుల కోసం అని చేసే పార్టీ. రంగా గారిని అభిమానించేది అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, అన్ని వర్గాల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ ఉన్నారు, అన్ని మతాల్లోనూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే పిలుపు ఇది. మీరు మనస్ఫూర్తిగా ఆ ప్రోగ్రాంకి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్టు నాకు ఉంటుందని నేను భావిస్తున్నాను. రంగా గారు ఒక నినాదం చెప్పారు, చెయ్యి చెయ్యి కలుపు, చేయి జారద గెలుపు అని చెప్పి. ఇవాళ నేను వచ్చింది ఒక పాలిటిక్స్లో రావటానికని కాదు. మా రాధారంగా మిత్ర మండలి వాళ్ళ చేతులన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ టీం కింద చేయాలని చెప్పి నా ధ్యేయం. ఆ ధ్యేయాని కోసం మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను నడిపిస్తారు, నేను మిమ్మల్ని నడిపిస్తాను, అందరం కలిసి నడుద్దాం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, ఉంటుందని కూడా అనుకుంటున్నాను. ఎందుకనంటే చాలా మంది రాధారంగా మిత్ర మండలి వాళ్ళతో మాట్లాడాను ఇప్పటిదాకా. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ కలుస్తాను, ఎవరిని వదలను, అందరినీ కలుస్తాను. కలిసి వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకొస్తా. ఒక టీం వర్క్ చేస్తాను. ఒక స్ట్రాంగ్ టీం. రాధారంగా మిత్ర మండలి అని అంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు, అదొక స్ట్రాంగ్ టీం అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. డిసెంబర్ ఇది అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్న, ఎందుకంటే ఆ బ్లడ్ అలాంటిది, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రంగా గారు లెగసీ ఏ రకంగా ఉంటుందో మనం వేరే చెప్పుకోవాల్సిన లేదు. అదొక చరిత్ర, అది ఎవరో కూడా మర్చిపోలేనటువంటి చరిత్ర అది.
ఇప్పటికీ అది కథలుగా ఆయన గురించి ఎంతో గొప్పగా వ్యాఖ్యానిస్తుంటారు. మరి అలాంటి వారసురాలు వచ్చింది అంటే నార్మల్గా వస్తుందా? స్ట్రాంగ్ చేస్తానంటున్నారు. మీరు నా వెనకాతలు నడండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నారు. ఆ మాటలో చాలా అర్థం ఉంటుంది, చాలా 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 అర్థం ఉంటుంది. అందులోని చాలా క్లియర్గా చెప్తున్నారు, మీరు నా వెంట నడండి, నేను ముందుకు నడిపిస్తాను అని. సో ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని, సామాజిక వర్గ పరంగా అవనియండి, లేకపోతే వేరే రకంగా అవనియండి. సరే, పలువురు పలు రకంగా అనుకుంటారు, అది వేరే అంశం. కానీ రంగా అనే బ్రాండ్ని మాత్రం ఎవరు మర్చిపోలేరు. వాళ్ళ కూతురే డైరెక్ట్గా ఈరోజు రాజకీయాల్లోకి రాను అని చెప్పినప్పటికీ కూడా అందరినీ మమేకం చేసుకుని అందరినీ ఒక తాటి మీద నడిపించే విధంగా నేను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను, నాకు మీరు సపోర్ట్ ఇవ్వండి, నెక్స్ట్ ఏం చేద్దామని చూస్తున్నామని ఇండైరెక్ట్గానే ఆవిడ చెప్పినప్పటికీ కూడా డైరెక్ట్గా ఒక మెసేజ్ అయితే వెళ్తున్నది. రంగా గారు మళ్ళీ ఉన్నారు, ఆయన ఆశయాలకి నేనున్నాను, నాతో మీరు ప్రయాణించండి. రాధా గారు కూడా వాళ్ళని కలిస్తే మరి ఏ పార్టీలోకి వెళ్తారో ఏంటో. రాధారంగ మిత్రమండలి ఎక్కువగా ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా ఆ సామాజిక వర్గం సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి అవనివ్వండి, ఆ రోజు చిరంజీవి గారు కానీ వాళ్ళకి కొద్దిగా సపోర్ట్గా ఉంటారు. సామాజిక పరంగా ఉంటుంది కాబట్టి అదేం తప్పని నేను అన్న. మిగతా వాళ్ళకి కూడా ఉండొచ్చు కాక, కానీ మెజారిటీ పీపుల్ మాత్రం వీళ్ళు వైపు మొగ్గు చూపిస్తారు. సో మరి వీళ్ళు జనసేనలోకి వెళ్తారా? పవన్ కళ్యాణ్ గారితో ఆల్రెడీ మాట్లాడినట్టుగా రాధా గారు చాలాసార్లు కలవడం మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఇప్పుడు కూడా ఈవిడ కూడా జాయిన్ అయితే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? అది లేదు, కొత్తగా వీళ్ళు ఏమైనా పార్టీ స్థాపించే ఆలోచనలు ఉన్నారా? అలా జరిగితే ఏమవుతుంది? ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వంగవేటి బ్రాండ్